ఈసారి అయోధ్య రామ మందిరంలో జరిగేటువంటి శ్రీరామనవమి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉండబోతున్నాయని అక్కడ శంకుస్థాపన ఈ మూర్తులను పెట్టుకుని శంకుస్థాపన జరిగింది. రాము విగ్రహాన్ ధర్మ అంటారు. సృష్టి యొక్క ధర్మం ఏమిటో ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పడానికి దిగి వచ్చిన వాడు రాముడు. కాబట్టి శ్రీరామనవమి అనగానే విగ్రహాలకి మనం కళ్యాణం చేయించడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైపోయిందిగా. ధర్మం అనేది ఏంటో తెలియాలి అంటే నీకు దిగి వచ్చినటువంటిదే రాముడు. నిజంగా పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతులే ఇప్పుడు కొనసాగుతున్నాయా? ఈవెన్ పండగలే కావచ్చు, ఈ పెళ్లిళ్ళే కావచ్చు. పిల్లలు కొంచెం గాడి తప్పుతున్నారు, పెద్దవాళ్ళకి మతి లేకుండా చేస్తున్నారు. చూడలేక చస్తున్నా నేను పెళ్లిళ్ళకి. అసలు సీతారాముల నుంచి దంపతులు నేర్చుకోవాల్సింది ఏంటి? ఎందుకు రాముడికి అన్ని విధాలు సహకరించింది ఒక ధర్మపత్నిగా అంటే ఏమిటి? ఎందుకని చెప్పి సీతమ్మ గురించి ఎక్కువగా మాట్లాడరు. స్త్రీల వల్లనే కదా ఈ రామరావణ యుద్ధం వచ్చినా, అక్కడ మహాభారత యుద్ధం సంభవించిన. నేటి తరం మహిళలు సీతమ్మ వారి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. శ్రీరామచంద్రుడు కూడా సీతను వెతుకుపడితే మరో భార్యను చేసుకుందామని అని చెప్పి సర్దుకుపోయాడా? సరిదిద్దాడా? ఎన్నికలు వస్తే రామరాజ్యం తీసుకొస్తామని అంటారు. రోజు చూస్తున్నాం మనం పార్లమెంట్లో, అసెంబ్లీలో కొట్లాటలు.